సో హాయ్ హలో వెల్కమ్ టు మల్టీమీడియా. సో నిన్న ఈవినింగ్ 5 o'clock నుండి అయితే మనకి జోసా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి మన గూగుల్లో జోసా కౌన్సిలింగ్ 2025 అని చెప్పేసి అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద బ్లూ కలర్లో క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ జోసా 2025 అని చెప్పేసి అయితే కనపడుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం జేఈ మెయిన్స్ 2025 అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పిన్ ఏదైతే కింద రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుందో దానిని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ దేనికి వస్తుందంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే నెంబర్ అండ్ ఏదైతే జీమెయిల్ ఐడి మన అప్లికేషన్ ఫామ్లో ఇస్తామో ఆ నెంబర్కి అండ్ ఆ జీమెయిల్ ఐడికి అయితే మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ప్రొఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ అవైలబుల్ చాయిసెస్ 627 అయితే ఉన్నాయి. అంటే మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి సీట్ వచ్చే కాలేజెస్ అయితే 627 అయితే ఉన్నాయి. అండ్ ఫిల్డ్ చాయిసెస్ వచ్చేసి 0 ఉన్నాయి అండ్ అన్ఫిల్డ్ చాయిసెస్ 627 అండ్ చాయిస్ లాకింగ్ స్టేటస్ వచ్చేసి స్టిల్ అన్లాక్లోనే ఉంది. క్యాండిడేట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ నెంబరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, క్యాండిడేట్ నేము, మదర్ నేము, జెండర్, పర్సన్ ఆఫ్ డిజబిలిటీ అండ్ పాసింగ్ ప్లేస్ ఆఫ్ క్లాస్ 12 అయితే డిస్ప్లే కావడం జరుగుతాయి. అండ్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ అయితే అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ కింద లాస్ట్లో చూసుకుంటే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసినట్టయితే మనకి ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్ సీట్స్ నాట్ ఎలిజిబుల్ అవుతుంది. అంటే క్యాండిడేట్ అయితే జేఈ అడ్వాన్స్ అయితే రాయడం జరగలేదు. ఎలిజిబుల్ ఫర్ జేఈ మెయిన్స్ బీఈ ఆర్ బీటెక్ సీట్స్ ఎలిజిబుల్ అవుతుంది. అంటే క్యాండిడేట్ అయితే జేఈ మెయిన్స్ రాసి ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. ఎలిజిబుల్ ఫర్ జేఈ బీఆర్ సీట్స్ నాట్ ఎలిజిబుల్ అవుతుంది. బీఆర్కి అయితే రాయడం జరగలేదు. అండ్ ఎలిజిబుల్ ఫర్ జేఈ మెయిన్స్ బీ ప్లానింగ్ సీట్స్ నాట్ ఎలిజిబుల్ ఉంది. బీ ప్లానింగ్ అయితే రాయడం జరగలేదు. ఇక్కడ చాయిస్ అవైలబుల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి టోటల్ 627 కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లాస్ట్లో పైన చూస్తే ఆల్ ఇన్స్టిట్యూషన్ టైప్ ఐఐటీనా, ఎన్ఐటీనా, ఐఐటీనా, జిఎఫ్టీ అయినా అని చెప్పేసి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి ఏమైనా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి సిఎస్సి, ఈసీ, ఈఈఈ ప్రోగ్రామ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే టోటల్ 627 కాలేజెస్ నుండి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి సీట్ వచ్చే కాలేజెస్ ఏవేమైతే ఉన్నాయో అవి అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఓటీపీ అయితే ఏదైతే నెంబర్ మనం అప్లికేషన్ ఫామ్లో ఇచ్చామో అదే నెంబర్కి లేదా అదే జీమెయిల్ ఐడికి అయితే ఓటీపీ రావడం, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. అండ్ రైట్ సైడ్లో ఒక ఎంటీ బాక్స్ డిస్ప్లే అవుతుంది. అండ్ కాలేజెస్ రైట్ సైడ్లో మనకి యాడ్ అనే బ్లూ కలర్లో కనపడుతుంది. మనం యాడ్ చేసుకుంటూ పోతే రైట్ సైడ్లో ఉన్న ఎంటీ బాక్స్లో అయితే కాలేజెస్ అన్నీ అయితే ఫిల్ అయిపోతాయి. ఎగ్జాంపుల్కి మనం ఒక 5 కాలేజెస్ అయితే యాడ్ చేసి చూద్దాం. మనమైతే 5 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. అక్కడ రెడ్ కలర్లో రిమూవ్ అండ్ ఎల్లో కలర్లో అప్ డౌన్ అని చెప్పేసి అయితే ఆప్షన్స్ కనపడుతున్నాయి. రిమూవ్ అంటే మనం ఏదైనా కాలేజీని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు రిమూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ సెలెక్ట్ చేసిన డేటాలో నుండి ఆ కాలేజ్ అయితే డిలీట్ అవుతుంది. అప్ మీద క్లిక్ చేసినట్టయితే కాలేజ్ అనేది అప్కి మూవ్ అవుతుంది. అండ్ డౌన్ మీద క్లిక్ చేసినట్టయితే కాలేజ్ అనేది డౌన్కి మూవ్ అవుతుంది. చాయిస్ లాకింగ్ మీద క్లిక్ చేసినట్టయితే చాయిస్ లాకింగ్ విల్ బీ స్టార్ట్ ఫ్రమ్ 11 June 2020 at 12 PM అని అయితే చూపిస్తుంది. 11 June 2025 12 PMకి అయితే చాయిసెస్ అన్నీ అయితే లాక్ అయిపోతాయి. ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫ్రీ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 15,000 ఎస్సీ కేటగిరీ కాబట్టి 15,000 అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ అక్కడ డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్ కోడ్ అండ్ ఇంకొక ఫైల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ వచ్చేసి అప్లోడ్ ఏ క్యాన్సల్డ్ చెక్ ఆర్ పాస్బుక్ ఆర్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఆన్లైన్ అకౌంట్. ఈ మూడిట్లలో ఏదో ఒకటి అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాతకి రైట్ సింబల్ ఇచ్చేసి సబ్మిట్ అండ్ పే ఫీ మీద క్లిక్ చేసినట్టయితే మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆర్ డాక్యుమెంట్ లెటర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి డాక్యుమెంట్ ఆర్ లెటర్ టైపు అండ్ రౌండ్ నెంబర్ అంటే సీట్ అలాట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్
రౌండ్ నెంబర్ అంటే మనకి ఏ రౌండ్లో మనకి సీట్ అలాట్మెంట్ లెటర్ వచ్చిందో ఆ రౌండ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వ్యూ ఆర్ డౌన్లోడ్ డాక్యుమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అప్లోడ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే వాళ్ళు స్పెసిఫిక్ సైజ్ అయితే ఇచ్చారో ఆ సైజులో మాత్రమే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేరే సైజులో చేసినట్టయితే వెబ్సైట్ అయితే తీసుకోదు. ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలని చూస్తే క్లాస్ 10th సర్టిఫికేట్ హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ క్లాస్ 12th మార్క్ షీట్ అయితే సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్ ఎస్సీ కాబట్టి ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాలి. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాలి. వ్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అడ్రస్, విలేజ్, స్టేట్, ఈమెయిల్ అడ్రస్, లొకాలిటీ, డిస్టిక్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.